ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లెండేస్ ప్రార్థనలో మనం ఉంటూ ఉన్నాం. అందరము మా సంఘంలో 7 గంటల నుండి జరుగుతుంది. జూమ్లో కూడా జాయిన్ కావచ్చు. బిడ్డలు కొంతమంది జూమ్లో కూడా జాయిన్ అవుతున్నారు. దూర ప్రాంతంలో ఉన్నవారు, ఆసక్తి ఉన్నవారు మీరు కూడా జూమ్లో జాయిన్ కండి. చాలామంది ఇది ప్రాయశ్చిత్తార్థ ప్రార్థన అనని హైదరాబాదులో మినిస్ట్రీస్ వారు జరిపిస్తూ ఉన్నారు. అలాగే 40 దినాల ఉపవాస కూడికలు చాలా గొప్పగా దైవ సేవకులు దేవుని కృపలో వాడబడుతూ ఉన్నారు. జెర్మియా గారు ప్రాయశ్చిత్తార్థ ప్రార్థనలు రాత్రి రమేష్ అన్న దేవుని వాక్యం చెప్పాడు. నిజంగా మనకి ఇది అవకాశం ప్రియులారా. అంటే చేయాలన్నా వద్దా అనే ప్రశ్నలు పక్కన పెట్టండి. చేయగలిగితే అవకాశం ప్రార్థించడానికి, దేవునికి దగ్గరగా కావడానికి. పేరు ఏదైతేనేమి దేవునికి దగ్గరగా అవుతాం, అంతే కదా. మనం దేవుని ప్రార్థిస్తున్నాం, అది తప్పు ఎందుకు అవుతుంది? కావున ఒకవేళ ప్రార్థించక మీరు అది ఆచారం ప్రార్థించకాకండి. బలవంత పెట్టడం లేదుగా. ప్రార్థించే వారిని విమర్శించకాకండి. అసలు మీరు అర్హులు గారు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేయట్లేదు. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఉపసించి ప్రార్థిస్తూ ఉన్నారు. మీరే చేయలేరు కాబట్టి ఇది ఒక సాకుగా తీసుకొని ఇది ఆచారం, ఇది మా సంఘం చేయదు అంటే 40 రోజులు రోజు ప్రేయర్ పెట్టాలంటే కూడా పాపం కష్టం కదా. చాలా పనులు ఉండేవాళ్ళు కదా. నేను ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నానంటే, చేసేవారిని విమర్శిస్తున్నారు కొంతమంది. వాళ్ళు చాలా తక్కువ దేవుని దృష్టిలో తప్పు చేసిన వాళ్ళు అవుతారు. ప్రార్థిస్తున్నారయ్యా వాళ్ళు. జపన్య శాస్త్రి గారికి తెలీదా? ఏమండి, కల్వరి టెంపుల్ ఇప్పటి నుంచి కాదు, కొన్ని సంవత్సరాల నుంచి. అలాగే జెర్మియా గారు, వీరందరూ భక్తులు కాదా? ఎందుకు సంఘాన్ని బలపరుస్తున్నారు, విశ్వాసంలో బలపరుస్తున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వీలైతే మీరు కూడా ప్రార్థించండి. వీలు కాకపోతే దేవునికి స్తోత్రం. అంతేగాని విమర్శలు చేయకండి. మేం భక్తులం. అసలు ఆ మాట చెప్పేది సాతానుగాడు. పైకి భక్తి గల వారి వలె ఉండడానికి ప్రయత్నం చేస్తాం, లోపలంతా డొల్లే. శక్తిని ఆశ్రయించాం, పరిశుద్ధాత్మని పొందాం. కావున ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మన సంఘంలో ఈ నాతో సహవాసం చేస్తున్న బిడ్డలారా, సహవాసంలో పాల్గొంటున్న బిడ్డలు, సపోర్ట్ చేస్తున్న బిడ్డలు, ప్రార్థిస్తున్న బిడ్డలందరికీ కూడా నేను మరీ వందనాలు తెలియజేస్తూ, అవకాశం ఉన్నవాళ్ళు ఈ 40 దినాల్లో తప్పకుండా అనుదినము దేవునికి దగ్గరవుతూ ప్రార్థన చేయండి.
ఇది శ్రమల కాలం అని పేరేం పెట్టమనిలే, ప్రార్థనా కాలం అని పేరు పెట్టండి. దేవునికి దగ్గర అవుతూ ఉన్నాం. అందుకే జెర్మియా గారు ప్రాయశ్చిత్తార్థ ప్రార్థన అని పెట్టాడు. ప్రాయశ్చిత్తార్థ ప్రార్థనలు, దాంట్లో చాలా అర్థం ఉంది. అలాగనే ఒక మంచి పేరు పెట్టుకొని ప్రార్థించండి. లెండేసనో, శ్రమల కాలమనో, లెంట్ అంటే అది ఒక దేవత పేరు, ఇవన్నీ వద్దు. హిస్టరీలు నాకు తెలుసు. కావున మనమందరం ఆ దేవదేవుని యొక్క కృపకు పాత్రలం అవ్వడానికి ప్రభుతో నిరంతరము కొనసాగుదము గాక. హల్లెలూయా. దేవుడి వాక్యము దీవించుగాక. మహోన్నతుడా స్తోత్రం. వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసునామం పేరుతో వేడుకొంచున్నా తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక.